వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము సర్ప్రైజింగ్గా బయటికి వెళ్తున్నాము. ముందు ఎక్కడ వెళ్తున్నామో మాత్రం రివీల్ చేయను అనమాట. చాలా ఫాస్ట్గా వెళ్తున్నాం, ఎందుకంటే వెళ్ళాల్సిన టైం కంటే లేట్గా బయలుదేరాము. సో అందుకని చాలా స్పీడ్గా వెళ్తున్నాము. చూడండి ఎంత స్పీడ్గా వెళ్తున్నాం. పిల్లలు కారులో ఎంత గోల చేస్తున్నారు చూడండి. అందరూ నిద్రపోయారు. నిద్ర మధ్యలో లేపి తీసుకెళ్తున్నాను. సో మాలిక్ మీకంతా వ్యూవర్స్కి అంతా హాయ్ చెప్తున్నాడు. హాయ్ చెప్తూ మాట్లాడుతున్నాడు అనమాట. మాకు ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే వెళ్ళే దారిలో ట్రాఫిక్ అస్సలు లేదు. సో ఫ్రీగా వెళ్ళిపోయాము. సో ఫైనలీ వి రీచ్డ్. ఎక్కడికి లేదండి, మేము కల్కి మూవీకి వచ్చాము. పిల్లల్ని అందరినీ 3D థియేటర్స్లో తీసుకెళ్ళి చూపించాలనేసని అందరూ పిల్లలతో గ్యాంగ్తో బయలుదేరేసి వచ్చేసాము. కానీ మాలిక్ చాలా ఎక్సైట్గా ఉన్నారు మూవీ అనే గురికి. సో ఫైనలీ మేము మూవీ స్టార్ట్ కాకుండానే థియేటర్ చేరుకున్నాం అనమాట. 3D గ్లాసెస్ ఇస్తున్నారు, ముందర అంతా చెక్ చేస్తున్నారు. 3D గ్లాసెస్ అందరికీ ఒక్కొక్కటి ఇచ్చారు, కలెక్ట్ చేసుకున్నాం. సో పిల్లలు ఎగురుతూ వెళ్తున్నారు. ఫైనలీ ఇంకా మూవీ స్టార్ట్ అవ్వలేదు, అడ్వర్టైజింగ్స్ పడుతున్నాయి. సో సీట్స్ అన్నీ చెక్ చేసుకొని సీట్లలో కూర్చుని వేసామన్నమాట. మాలిక్ అంతా వెతుకుతున్నాడు, ఇంకా స్టార్ట్ అవ్వలేదు అని. సో ఫైనలీ మూవీ స్టార్ట్ అయిపోయింది. స్పెట్ పెట్టుకొని ఎలా ఉన్నాయి స్పెట్స్ అన్నీ చూస్తున్నారు. దాన్నంతా క్లీన్ చేసి పెడుతున్నారు. స్పెట్స్ లేని వాళ్ళకి, స్పెట్స్తో చూసే వాళ్ళకి ఎలా ఉంటుందో మాలిక్ ఇంతకుముందు డెమో చూపించాడనమాట. సో ఫైనలీ మూవీ స్టార్ట్ అయిపోయింది. మూవీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికే సరిపోయిందనమాట నాకు. ఆ విజువల్స్ అన్ని పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ మూవీ మాత్రం సూపర్గా ఉంది. సో ఫైనలీ బ్రేక్ టైం అయ్యేవరికి పాప్కార్న్, పెప్సీ కోసం ఖచ్చితంగా వెళ్ళాల్సిందే కాబట్టి అందరూ వెనుకుంటూ వెళ్ళిపోయారు. గ్లాసెస్ అంతా నా దగ్గర ఇచ్చేసి. ఇక్కడ బ్రేక్లో మాకు మంచి ఎంటర్టైన్మెంట్ అన్నమాట. నాకు ఈ అమ్మాయి ఎవరో తెలియదు, కానీ నన్ను చూస్తానే దగ్గరికి వచ్చేసింది. చాలాసేపు వరకు ఆడుకుంటూనే ఉంది, వెళ్ళనే లేదు. వాళ్ళ మమ్మీకి పిలిచా కూడా ఎంతసేపు ఆడిందంటే చూడండి. అమ్మాయి ఎంత క్యూట్గా కూడా ఉందో, యాక్టివ్గా కూడా ఉంది. నాకు అమ్మాయి చాలా బాగా నచ్చింది అనమాట. గని మాలిక్ వచ్చేసారు పాప్కార్న్ అంతా తీసుకొని. సో ఫైనలీ మూవీ అయిపోయింది. అన్నీ తీసుకున్న గ్లాసెస్ అన్నీ అక్కడ ట్రైలో వేసేసి కార్ ఎక్కేయడానికి వెళ్తున్నాము. సో మా గని మాలిక్ వాళ్ళు మాత్రం వెనకబడ్డారు, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. సో ఫైనలీ వచ్చేసారనమాట. అందరూ కార్లో కూర్చుని వేసాము. సో ఇంటికి రిటర్న్ అవుతున్నాం. మూవీ ఎలా ఉంది ఏమి అని గనీని అడుగుతుంటే మూవీ మొత్తం సూపర్గా ఉంది. లాస్ట్లో ఫైట్ మాత్రం చాలా చాలా అమేజింగ్గా ఉందని చెప్పాడు. సో అందరూ పిల్లలతో వెళ్ళి చూడొచ్చండి మూవీ. విజువల్స్ అయితే చాలా క్లీన్గా ఉన్నాయి, క్లారిటీగా కూడా ఉంది. సో ఇంటికి స్టార్ట్ అయిపోయామన్నమాట.
ఇది వెళ్ళే దారిలో ఇంకా మూవ్ అవుతుండగా వీడియో తీస్తాను. ఇప్పుడు చాలా ట్రాఫిక్ ఉంటుంది, ఎందుకంటే మూవీ వదిలేశారు కాబట్టి చాలామంది బైక్స్ అందరూ వెళ్ళే టైం కాబట్టి ఇప్పుడు కొంచెం ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. సో ఇంటికి రీచ్ అవ్వడానికి కూడా మినిమం టైం పడుతుంది అనమాట. సో మొత్తానికి థియేటర్ అవుట్ సైడ్ వచ్చేసాము. ఫ్లైఓవర్ ఎక్కేసామంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో బస్ స్టాండ్ ఎదురుగానే అండి థియేటర్, అదేనండి తిరుపతి బస్ స్టాండ్. అది కనిపిస్తున్నది ఫ్లైఓవర్. సో ఇక్కడ కొంతసేపు నిలబెట్టామన్నమాట. సో మళ్ళీ స్టార్ట్ అయ్యాము. సో ఇంటికి వెళ్ళే దారిది వెళ్తూ ఉన్న కార్లో అంతా మాట్లాడుతూ మూవీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పిల్లలందరూ ఏమేమి ఆ మూవీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్తున్నారు. అలా వింటూ ఇంటికి మూవ్ అవుతున్నాం అన్నమాట. మూవీలో ఉండగా వాన పడిందండి, మంచి వాన. సో క్లైమేట్ చాలా క్లౌడీగా ఉంది. నాకు ఈ క్లైమేట్ అంటే చాలా ఇష్టం. గని మాలిక్ కూడా ఈ క్లైమేట్ని బాగా లైక్ చేస్తారు. మీకు వాన పడుతున్నప్పుడు వ్లాగ్ పెట్టాను కదండి, ఆ వ్లాగ్లో కూడా చూశారు కదా ట్రైన్లో ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో వాళ్ళు. సో మేము వస్తుంటే రైల్వే గేట్ పడింది. సో ఫైనలీ కార్ అక్కడ పార్క్ చేసేసాము, ఇంటి దగ్గరికి వచ్చేసామన్నమాట. పిల్లలందరూ పానీపూరి కావాలని గోల చేస్తున్నారు. సో ఇంటికి ఈ పక్కే కార్ పార్క్ చేసేసి పానీపూరి బండి ఆడుందా అని ఎతుకుతున్నాము. సో ఫైనలీ అక్కడ ఒకటి కనిపించింది. పిల్లలందరూ అక్కడ పానీపూరి తింటున్నారు. సో నేను ఇంటికి రిటర్న్ అయిపోయాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది కల్కి వ్లాగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.